ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి ఈ 2 పువ్వుల్లో ఏదో ఒక పువ్వును తాకమ్మా. నువ్వు ఎదురు చూస్తున్న శుభవార్త అయితే ఉదయం కల్లా వింటావు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే అందించారండి. మరి మన బాబాగారు మనకి ఏది చెప్పినా సరే మన మంచి కోసమే కదా. మరి మన బాబాగారిని మనసులో స్మరించుకొని ఈ 2 ఒక పువ్వును తాకండి. మరి మన బాబాగారు మరికి మీ జీవితంలో జరగబోయేటటువంటి విషయాలేంటి, మీరు ఎలాంటి శుభవార్తలు వింటున్నారో అంటే వినబోతున్నారో మన బాబాగారు అన్నీ కూడా వివరంగా చెప్తారు. అయితే మొదటిగా ఎవరైతే 1వ నెంబర్ పువ్వును తాకిన వారు ఉన్నారో వారందరి గురించి కూడా మన బాబాగారు ఇలా చెప్తున్నారండి. బిడ్డ, నువ్వు ఎప్పుడైతే 1వ నెంబర్ పువ్వును తాకావో నీ పూజకి ఎంతో పవిత్రమైన, ముఖ్యమైన, ఎంతో మంచి పువ్వును తాకావు కదా తల్లి. ఈ లక్ష్మీ కటాక్షంతో పాటు భగవంతుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుందమ్మా. భగవంతుడి మీద ఎక్కువగా నమ్మకం పెట్టుకుని ఉన్నావు కదా తల్లి. ఏదైనా సరే నీ వల్ల కానిది ఆ భగవంతుడి మీద భారం వేసి తప్పకుండా ఆ భగవంతుడు నాకు సహాయం చేస్తాడని ఎక్కువగా నమ్మకంతో ఉన్నావు. ఇది చాలా మంచి విషయమే తల్లి. నీ యొక్క మనస్తత్వం ప్రకారం తప్పకుండా నీకు మంచి జరుగుతుందమ్మా. ఎందుకంటే భక్తిగా ఆ భగవంతుడిని నమ్మడం, ఇవన్నీ కూడా నువ్వు చూసేదాన్ని బట్టి నీ మనసు చాలా మంచిదని నాకు అర్థమైంది తల్లి. నీ మనసు అందరికీ కూడా సహాయం చేయాలని గుణంతో ఉంటావమ్మా. అలాగే నెమ్మదస్తురాలు కూడా. ఇక నీ సమస్య ఏంటంటే, నువ్వు అనుకున్నది జరుగుతుందని ఎదురు చూస్తూ ఉన్నావు కదా. అందుకే ఈరోజు నీకు ఈ సందేశం అందింది తల్లి. అవును బిడ్డ, ఈ సందేశం వినాలన్నా నీ సాయి అనుగ్రహం ఉంటేనే కదా దొరుకుతుంది. అలాంటిది నీ సాయి తండ్రి అనుగ్రహం నీకు కలిగిందమ్మా. అందుకే ఇప్పుడు ఈ సందేశాన్ని వినగలుగుతున్నావు. ఇంకా నువ్వు నమ్ముకున్న భగవంతుడు తప్పకుండా నీకు మంచి చేస్తాడమ్మా. ఇప్పుడు నువ్వు అనుకున్నది జరగలేదని నువ్వు ఎంతగానో బాధపడుతున్నావు కదా తల్లి. నువ్వు కోరింది జరిగేలా, నీ మనసు ఆనందపడేలా నీ జీవితం ఉంటుంది. నాకెందుకు నా బాబా ఇన్ని పరీక్షలు పెడుతున్నాడని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా బిడ్డ. ఒకటి గుర్తుంచుకో, నీకు ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదనేది నీ సాయి తండ్రికి తెలుసమ్మా. నీకు ఇవ్వవలసింది ఇచ్చాను. ఒక మంచి కుటుంబం, ఇల్లు, వాకిలి, కావలసిన సదుపాయాలన్నీ ఇచ్చాను. దీనికి మించి నీకు ఏమి కావాలి చెప్పు తల్లి. అన్నిటికీ మించి నువ్వు ఒకటి ఆశపడుతున్నావు. అది నీకు కావాలని కోరుకుంటున్నావు. తప్పకుండా ఆ ఆశ కూడా తీరుతుందమ్మా. కానీ దానికి కాస్త సమయం పడుతుంది. శాశ్వత ఆనందం కలగాలని నీ ఉద్దేశం కాబట్టి ఇప్పటి వరకు ఆలస్యమైందని తప్పకుండా నువ్వు ఏదైతే ఆశపడుతున్నావో దాన్ని తప్పకుండా నెరవేరుస్తాను. కానీ నువ్వు చెయ్యాల్సింది నువ్వు ఏంటంటే నమ్మకం పెట్టుకోవాలి. నువ్వు నమ్మకంతో ఉన్నావు కదా. నీకు ఓపిక అనేది లేదు తల్లి. ఆ భగవంతుడు నమ్మావు కానీ నాకు ఇలా జరగలేదు, అలా జరగలేదని అసహనంతోని తోటి వ్యక్తులను కూడా నువ్వు ఎంతో బాధ పెడుతున్నావు. నీ మనసు నిలకడ లేకుండా బాధ పెట్టుకుంటే ఎవరికి నష్టం? నీకే నష్టం కదా తల్లి. హాయిగా ప్రశాంతంగా నీ జీవితాన్ని ఇలాగే జరగనివ్వు. జరిగేది ఎప్పుడు కూడా ఆపలేవు కదా. ఏది రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుందమ్మా. ఏది నిజమో నీకు అదే అందుతుంది. నీకు కావాల్సిందంతా కూడా నీకు సంతోషాన్ని కలిగించేది మాత్రమే నీ సాయి తండ్రి నేను నీకు అందిస్తానమ్మా. నీది మంచి మనసు బిడ్డ. నీ మాటలతో కానీ చేతలతో కానీ ఎవ్వరిని కూడా నొప్పించవు తల్లి. నీకు సుఖశాంతులు కావాలని ఏ విధమైన పాపాలు చేయవు. ఎవ్వరితో కూడా పోల్చుకోవు. ఎందుకంటే వారి అర్హతను బట్టి వారికి వస్తాయనేది. నువ్వు ఇటువంటి నమ్మకము, నీకు ఉన్న గుణాలు తప్పకుండా ఆ భగవంతుని అనుగ్రహం అనేది నీకు ఎప్పుడు కూడా ఉంటుందమ్మా. ముఖ్యంగా నీ సాయి అనుగ్రహం అయితే పరిపూర్ణంగా ఉంటుంది. ఇప్పుడు చెప్తాను విను బిడ్డ. దైవం ఇచ్చిన దానితో సంతృప్తిగా జీవించు. లభించిన దానితో సంతోషంగా ఉండు.
నువ్వు స్వీకరించిన దానితో తృప్తిగా సంతోషంగా ఉండమ్మా. దేనికి కూడా భయపడవద్దు, దేనికి కూడా ఆరాటపడవద్దు. భగవంతుడి యొక్క అనుగ్రహం లేనిదే ఆకైనా కదలదు కదా తల్లి. అలాంటిది ఆ భగవంతుని యొక్క అనుగ్రహం లేనిదే నీకు ఏది జరగదు. కాబట్టి ఇప్పటి వరకు జరుగుతుందంతా కూడా ఆ భగవంతుని సంకల్పం వల్లే జరిగిందని గుర్తించుకో. నీకంతా మంచి జరుగుతుంది బిడ్డ. నువ్వు ఏ పనిలో అయినా సరే ధైర్యంగా ముందడుగు వెయ్యి అని మన బాబాగారైతే 1వ నెంబర్ పువ్వులు తాకిన వారందరికీ కూడా ఈ విధంగా చెప్పారనమాట. అయితే 2వ నెంబర్ పువ్వును తాకిన వారందరికీ కూడా, బిడ్డ నీ ఇంట్లో సుఖ సంతోషాలు శాశ్వతమవుతాయమ్మా. నీకు అంతా మంచి జరుగుతుంది. మీ ఇంట్లో నీ కుటుంబంపై భగవంతుని యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉంది. దైవిక శక్తి నిండుగా ఉండడం వల్ల నీ కుటుంబానికి ఎలాంటి ఆపద రాదు తల్లి. కాబట్టి నిశ్చింతగా ఉండు. ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్ని కష్టాలు, ఎన్ని సమస్యలు ఉన్నా సరే అవన్నీ కూడా చాలా ధైర్యంగా నెట్టుకొస్తూ ఉన్నావు. అది నీకు నాకు మాత్రమే తెలుసు బిడ్డ. అడుగడుగున కష్టాలు, బాధలు, ఏది చేస్తే ఏమైపోతుందని ఎంతగానో భయపడుతూ ఉన్నావు తల్లి. ఇంట్లో రకరకాల ఖర్చులు, సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో నువ్వు ఎంతగానో బాధపడుతున్నావు కదా బిడ్డ. ఇవన్నీ శాశ్వతం కాదని గుర్తుంచుకోమ్మా. ఆ తాత్కాలికమైన వాటి గురించి ఆలోచించొద్దు. మీ ఇంట్లో ఎక్కువగా కష్టాలనేవి ఎక్కువగా ఉన్నాయి. ఒకరికొకరు అంటే ఒకరి మధ్య ఒకరికి మనస్పర్ధలు ఎక్కువగా ఉన్నాయి తల్లి. గొడవలు మాట్లాడకుండా జరగడం ఇవన్నీ కూడా ధనం వల్లే కదమ్మా. ఆ డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా, కొంచెం పొదుపుగా తగ్గించుకుంటూ ఉంటే నీకు ఎలాంటి కష్టం ఉండదమ్మా. ఇక ఈ ధన కష్టం ఇంకా ఎన్ని రోజులు బాబాని అడుగుతావేమో. ఈ ధన కష్టం కూడా అతి కొద్ది రోజులే ఉంటుందమ్మా. తప్పకుండా నీ స్థితి అనేది మారుతుంది. నీ సాయి తండ్రి నిన్ను నమ్ముకున్నావు కదా, నువ్వు ఎలా వదిలేస్తాడో చెప్పు. నీ ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మెరుగుపరిచి నువ్వు సంతోషంగా ఉండేలాగా నిన్ను ధనవంతుడిని, ధనవంతురాలను చేస్తాను బిడ్డ. చిన్న చిన్న వాటికి కష్టాలు పడకుండా, చిన్న చిన్న వాటికి నువ్వు అప్పుల్లో కూరుకోకుండా నిన్ను ఒక మంచి స్థాయిలో ఉంచుతానమ్మా. పైకి కనిపించే అలంకారాల కన్నా నీ గుణం ఎంతో ముఖ్యమమ్మా. అలాంటి మంచి గుణం కలదానవు కాబట్టి నీకు మంచి జరగకుండా ఎలా ఉంటుందో చెప్పు. నీ జీవితం అంతా కూడా నీ చేతిలోనే ఉంటుందమ్మా. నీ జీవితం అప్పుల పాలవ్వకుండా, ఇబ్బందులు లేకుండా ఉంటుంది. ఇక నుంచి సంతోషంగా ఉంటావు బిడ్డ. ఆఖరిగా ఒక చిన్న మాట, ఎప్పుడు కూడా నీ జీవితంలో ఉన్న చిక్కుముళ్ళన్నీ కూడా తొలగిపోయి సంతోషంగా ఉంటావు. నీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి అతి త్వరలోనే నువ్వు మంచి స్థాయికి వెళతావు. కాబట్టి నీకున్నటువంటి దుబారా ఖర్చులన్నీ కూడా తగ్గించుకుని అందరితో మంచిగా ఉండు. ఆ భగవంతుడు ఇచ్చిన దానితో సంతృప్తిగా ఉండు. లేని దానికోసం ఆరాటపడవద్దమ్మా. ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉండు. అప్పుడు నీ జీవితం ఆనందమయమవుతుంది. రాబోయే రోజుల్లో అన్నీ కూడా శుభవార్తలే అందుతాయమ్మా. ఆ శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉండు. నీ కోసం నీకు ఒక శుభవార్త నీ దరికి వెతుక్కుంటూ వస్తుంది. నీ సాయి తండ్రి యొక్క అనుగ్రహం ఎప్పుడు కూడా ఉంటుంది తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి 1వ నెంబరు, 2వ నెంబరు పువ్వులు తాకిన వారందరికీ కూడా మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. మరి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.